వార్తలు చూద్దాం. హైదరాబాద్లోని ఎర్రమంజిల్లోని ఒక భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాపింగ్ కాంప్లెక్స్లో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పుతున్నారు. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. లోపల చిక్కుకున్న పలువురిని పోలీసులు అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఈ క్రమంలో పంజాగుట్ట వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ పెను సాహసమే చేశారు. తన ప్రాణాలకు తెగించి ఒక కుటుంబాన్ని మంటల నుంచి కాపాడారు. नहीं जा सकते भैया, नहीं जा सकते। राइट प्लीज। अरे अरे नट सर हेगा सर ना अरे अरे आगा पाइप पाइप ప్రమాదం జరిగి అరగంట దాటిపోయినా ఫైర్ ఇంజన్ చేరుకోకపోవడంతో మంటల్లో చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు శ్రవణ్ ధైర్యం చేశాడు. లోపలికి ప్రవేశించి చాకచక్యంగా ఒక కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చారు. దీంతో కానిస్టేబుల్ను అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అభినందించారు. పంజాగుట్ట లా అండ్ ఆర్డర్ పోలీసులు దశరథ్ రామరెడ్డి, సత్యనారాయణ అనే కానిస్టేబుళ్లు సైతం శ్రమించి బాధితుల్ని రెస్క్యూ చేశారు. డంబెళ్ల సాయంతో కిటికీలను పగలగొట్టి వారిని బయటికి తీసుకొచ్చారు. అయితే ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా గ్యాస్ సిలిండర్ లీక్ అవడం కారణమా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. తదుపరి విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. మెయిన్ రోడ్డుకు సమీపంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సార్ చెప్పండి సార్. హైదరాబాద్లోని ఎర్రమంజిల్లో ఒక భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన దృశ్యాలని చూస్తూ ఉన్నాం. షాపింగ్ కాంప్లెక్స్లో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లోపల చిక్కుకున్న పలువురిని పోలీసులు అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఈ క్రమంలో పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ చేస్తోన్న సాహసాన్ని మనం చూడొచ్చు. ఆయన పెద్ద సాహసమే చేశారని చెప్పాలి. తన ప్రాణాలకు తెగించి ఒక కుటుంబాన్ని రక్షించిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, రెస్క్యూ ఇంకా కొనసాగుతోందా? పరిస్థితి ఏంటి? రవిశంకర్, బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రస్తుతం పంజాగుట్టలోని ఎర్రమంజిల్ దగ్గర ఒక భవనంలో ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఇది కరెంటు అంటే వైరింగ్ వల్ల జరిగిందా లేకపోతే గ్యాస్ లీక్ అయ్యడం వల్ల జరిగిందా దానిపైన కూడా అగ్నిమాపక సిబ్బంది ఆరా తీయడం కూడా జరుగుతుంది. ఇది జరిగి కూడా దాదాపు ఒక గంటన్నరగా వస్తున్న నేపథ్యంలో ఇప్పటి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడం జరిగింది. అందులో పాటు ఈ 7 ఏదైతే కానిస్టేబుల్ కూడా వాళ్ళని కుటుంబాన్ని రక్షించడం కూడా జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం ఒక 6 మాత్రం అగ్నిమాపక సిబ్బంది మాత్రం వాళ్ళని కాపాడటం జరిగింది. దాంతో పాటు ఏదైతే ఫైరింగ్ మొత్తం దగ్గర పూర్తిగా హ్యాండ్ ఓవర్ వచ్చినట్టు కూడా తెలుస్తున్నది. ఎక్కువగా ఏదైతే ఈ ఎర్రమంజిల్ సైడ్ ఓల్డ్ బిల్డింగ్ వల్ల ఎక్కువ వైరుకు సంబంధించి కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల కూడా ఎక్కువ అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఇక్కడ కనపడుతుంది. దాంతో పాటు సిలిండర్ ఏమైనా లీక్ అయిన దానిపైన ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. దీనికి మాత్రం అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా తన ఆధ్వర్యంలోకి మంటలు చేతుకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. రవిశంకర్. ఓకే గోపి.